నమస్కారం ప్రేక్షక మిత్రులారా, ఈ వీడియోని చూస్తున్న ప్రతి కుంభరాశి జాతకుడికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితానికి అద్దం పట్టే విధంగా ఉండబోతున్నాయి. మీరు కుంభరాశివారైతే కనుక ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు వరుసగా పరీక్షలు ఎదురవుతున్నాయో, ఇకపై ఎలాంటి మార్పులు కనిపించవచ్చో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మా ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధిత వీడియోలను క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే మీరు ఈ వీడియోని ఏ ఊరి నుండి చూస్తున్నారో మీ రాశి కుంభరాశి అని కామెంట్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. కుంభరాశి జాతకులారా, గత 5 సంవత్సరాలుగా మీ జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగి ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం, నమ్మిన వాళ్లే దూరం కావటం, సంపాదించిన డబ్బు నిలవకపోవటం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, ఇలాంటి పరిస్థితులు చాలామంది అనుభవించి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు మీరే ఇలా అనుకుని ఉండవచ్చు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, మరి నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం మనుషుల వద్ద ఉండదు. ప్రతి జీవితం ఒక కర్మయాత్ర. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరీక్షలు మనల్ని బలంగా తీర్చిదిద్దటానికి వచ్చిన అవకాశాలుగా భావించాలి. కొన్ని గ్రహస్థితులు వరుసగా సవాళ్లను తీసుకురావచ్చు. అయితే అదే గ్రహాలు అనుకూలంగా మారినప్పుడు నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఏర్పడతాయి. మీరు ఎంత నిరాశలో ఉన్నా ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, అతి చీకటి తర్వాతే ఉదయం వస్తుంది. అలాగే జీవితంలో కూడా కష్టాల తర్వాత మార్పులు ప్రారంభమవుతాయి. ఈ మధ్య కాలంలో మీకు కొన్ని చిన్న చిన్న శుభ సంకేతాలు కనిపించి ఉండవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ సంప్రదించటం, నిలిచిపోయిన పని కదలటం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం, అనుకోకుండా కొత్త అవకాశాలు కనిపించటం, ఇవన్నీ శుభ పరిణామాలకు సంకేతాలు. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం చాలా ముఖ్యం. అహంకారం వద్దు, ఆవేశం వద్దు, ఎవరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే వినయం ఉన్నవారికి దైవానుగ్రహం మరింతగా పెరుగుతుంది. మీరు శివుణ్ణి భక్తితో స్మరిస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, ధైర్యం పెరుగుతాయి. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగానే కనిపిస్తుంది. అది శాపం కాదు, అది మన సహనం, విశ్వాసం, ధైర్యాన్ని పరీక్షించే కాలం. గత 5 సంవత్సరాల్లో మీరు అనుభవించిన బాధలు మీకు మాత్రమే తెలుసు. రాత్రుళ్ళు నిద్రపట్టక ఆలోచించిన రోజులు, ఎవరికీ చెప్పలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు, దగ్గరివారి మాటలతోనే మనసు విరిగిపోయిన సందర్భాలు, ఇవన్నీ మీ హృదయంలో ముద్రలుగా మిగిలి ఉండవచ్చు. అయితే ప్రతి పరీక్షకు ఒక ముగింపు ఉంటుంది. కర్మ ఫలితాలు మారే దశ కూడా వస్తుంది. ఇక ముందు మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు క్రమంగా ముందుకు కదులుతాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ఎదురవుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో అపార్థాలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇవన్నీ జరుగుతాయని నమ్మి చేతులు ముడుచుకొని కూర్చోవటం మాత్రం కాదు, దైవంపై విశ్వాసంతో పాటు మీ కృషిని కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా దైవం కృషి చేసేవారికే తోడుంటుంది అని బోధిస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా మీకు ఉంది. మీ జీవితంలో మంచి మార్పులు మొదలైనప్పుడు కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ లక్ష్యాలు, మీ ప్రణాళికలు, మీ సంపాదన గురించి అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. కుంభరాశి వ్యక్తులారా, ఇప్పుడు మీకొక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసం మీకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. కుంభరాశి జాతకులారా, ఈ సమయంలో మీరు చేయాల్సిన 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచరణలు ఉన్నాయి. మొదటిది, ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయటానికి ప్రయత్నించండి. ఇక రెండవది, ప్రతిరోజు ఉదయం కాని లేదా సాయంత్రం కాని కనీసం 11 సార్లైనా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇక మూడవది, మీకు సాధ్యమైనంతవరకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. దానం వల్ల మనసుకు ప్రశాంతత, పుణ్యఫలం లభిస్తుంది. గుర్తుంచుకోండి, జీవితంలో మార్పు ఒక్కరోజులో కనిపించకపోవచ్చు, కాని ప్రతి మంచి అలవాటు, ప్రతి మంచి ఆలోచన, ప్రతి భక్తిపూర్వక ప్రార్థన
మీ జీవితాన్ని క్రమంగా సానుకూల దిశగా నడిపించగలదు. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ జీవితానికి ఎంతో విలువైందిగా భావించండి. అందుకే ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఒక వ్యక్తి జీవితంలో వరుసగా కష్టాలు వచ్చిన తర్వాత అతని మనసులో కూడా గొప్ప మార్పు వస్తుంది. గతంలో చిన్న విషయాలకు బాధపడిన వ్యక్తి తర్వాత జీవితాన్ని ఎంతో లోతుగా అర్థం చేసుకుంటాడు. కుంభరాశి వారికి కూడా గత కొన్ని సంవత్సరాలు అలాంటి అనుభవాలను ఇచ్చి ఉండవచ్చు. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. ఎంతో ప్రేమగా చూసిన వారు మీకు దూరమై ఉండవచ్చు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు మంచితనాన్ని వదలకుండా ముందుకు సాగితే అదే మీ గొప్ప బలమవుతుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెప్పే ఒక గొప్ప సూత్రం ఏమిటంటే, దైవం ఆలస్యం చేయవచ్చు కాని అన్యాయం చేయదు అని. అందుకే నిరాశకు లోనవ్వకుండా మీ కర్తవ్యాన్ని మీరు కొనసాగించండి. ఇక రాబోయే రోజుల్లో మీరు గమనించాల్సిన కొన్ని శుభ సంకేతాలు కూడా ఉన్నాయి. 1. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అనుకోకుండా పూర్తయ్యే అవకాశం వస్తుంది. 2. మీ ప్రతిభను గుర్తించి ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. 3. కుటుంబంలో ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 4. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే స్థిరత్వం పెరుగుతుంది. ఈ మార్పులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే విధంగా ఉండవు. వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, కృషి కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ సమయంలో మీరొక మంచి అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించి, ఈరోజు నాకు సద్బుద్ధి, శక్తి, ధైర్యాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలాంటి ప్రార్థన మనసుకు ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. మరో ముఖ్యమైన విషయం, మీ వద్దకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి. కొన్నిసార్లు చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. అదే సమయంలో ఆలోచించకుండా పెద్ద పెట్టుబడులు పెట్టడం, ఎవరి మాటైనా వెంటనే నమ్మటం వంటి నిర్ణయాల్లో జాగ్రత్త కూడా అవసరం. కుంభరాశి జాతకులారా, మీ జీవితంలో నిజమైన విజయం అనేది కేవలం ధనం కాదు. ఆరోగ్యం, కుటుంబ సంతోషం, మనశ్శాంతి, మంచి పేరు ఇవన్నీ కలిసి నిజమైన ఐశ్వర్యమవుతాయి. కాబట్టి వాటిని కాపాడుకునే దిశగా అడుగులు వేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన చివరి భాగాన్ని వినబోతున్నారు. ఈ మాటలు మీలో కొత్త ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మనిషి జీవితంలో కష్టాలు శాశ్వతం కావు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఒకరోజు ఆకాశం మళ్లీ నిర్మలంగా మారుతుంది. అలాగే జీవితంలో కూడా బాధలు, పరీక్షలు ఎప్పటికీ అలాగే ఉండవు. కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతాయి. గత 5 సంవత్సరాలు మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉండవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, డబ్బు విలువ ఏమిటో, కుటుంబం ఎంత ముఖ్యమో, నిజమైన స్నేహితులు ఎవరో ఈ అనుభవాలు మీకు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపించి ఉండవచ్చు. ఈ అనుభవాలన్నింటినీ ఓటమిగా కాకుండా జీవిత పాఠాలుగా స్వీకరించండి. ఎందుకంటే అనుభవం మనిషిని మరింత పరిపక్వుడిగా మారుస్తుంది. అయితే ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయటానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనప్పుడు శివలింగానికి నీటితో కాని లేదా పాలతో కాని అభిషేకం చేయండి. ప్రతిరోజు కనీసం 11 సార్లు కాని లేదా 108 సార్లు కాని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. పేదలకు కాని లేదా అవసరమైన వారికి కాని మీ శక్తికి తగిన సహాయం చేయండి. దానం మనసుకు ప్రశాంతతను, వినయాన్ని పెంపొందిస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని గౌరవించండి. పెద్దలను గౌరవించటం కూడా భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన విలువ. చివరిగా కుంభరాశి జాతకులారా, మీ భవిష్యత్తు కేవలం గ్రహాల మీద మాత్రమే ఆధారపడదు. మీ కృషి, మీ నిర్ణయాలు, మీ ఆలోచన విధానం, మీ ధైర్యం కూడా అంతే ముఖ్యమైనవి. ఆధ్యాత్మిక విశ్వాసం మీకు బలాన్ని ఇవ్వవచ్చు కాని ఆ బలాన్ని విజయంగా మార్చేది మీ చర్యలే. ఎప్పుడూ ఆశను వదిలిపెట్టకండి. మంచి ఆలోచనలు కలిగి ఉండండి. నిజాయితీగా కష్టపడండి. భగవంతుణ్ణి స్మరించండి. అప్పుడు మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపించే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. కుంభరాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, పరిహారాలను, అలాగే దైవానుగ్రహం పొందుకోటానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ విధంగా నడుచుకోవాలి అనే ప్రతి విషయాన్ని ఎంతో అధ్యయనం చేసి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చేయటానికి చక్కటి ప్రేరణగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కింద ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి మీ అనుభవాలను కూడా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకి కూడా షేర్ చేయండి. శివుడి కృప, శాంతి, ఆరోగ్యం, ధైర్యం, సంతోషం
మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. హరహర మహాదేవ. ఓం నమఃశివాయ.